అయోధ్య రీచ్ అయిన తర్వాత ఆటో తీసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. 20 రూపీస్ ఒక్కొక్కరికి ఛార్జ్ చేశారు. టెంపుల్ చాలా దగ్గరగానే ఉంది. 5 మినిట్స్లో టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. టెంపుల్ దగ్గరలో ఫుడ్ హోటల్స్ ఇవన్నీ చాలా ఎక్కువగానే ఉన్నాయి. మన ఆంధ్ర సైడ్ ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. కాశీతో పోలిస్తే ఇక్కడ మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉందనిపించింది. అలాగే ఇక్కడ జై శ్రీరామ్ అని చెప్పి అయితే పెడుతున్నారు. ఇలా మేము కూడా పెట్టించుకొని ఇక్కడ యాత్రి సేవా కేంద్రం అని చెప్పి ఉంది. దీని లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, ఇలా వచ్చిన భక్తులు కూర్చోవడానికి కంఫర్ట్గా ఇలా చైర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. టెంపుల్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఇక్కడ మనకి దొరుకుతుంది. ఇది టెంపుల్కి దగ్గరగా పక్కనే ఉంటుందన్నమాట. ఇక టెంపుల్లోకి వెళ్దామని చెప్పి పక్కనే దర్శనానికి అయితే మేము వెళ్ళాము. ఇలా లైన్స్ అయితే ఉన్నాయి. ఫుల్గా చెకింగ్ అయితే చేస్తున్నారు. చాలామంది అయోధ్య టెంపుల్కి 1 కిలోమీటర్ ముందే మనం అన్నీ కూడా ఇచ్చేసి వెళ్ళాలి అని అయితే అన్నారు. చాలా విన్నాను, కానీ అలా ఏమి కాదు. టెంపుల్కి జస్ట్ కొంచెం దగ్గరలోనే మన మొబైల్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి అన్నీ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా చాలా లైన్స్ ఉన్నాయి. మనం ఏ లైన్లో వెళ్ళినా కూడా ఇప్పుడు మేము ఎలా అయితే వెళ్తున్నామో అలానే దర్శనం కూడా అలా నడుచుకుంటూ ఎక్కడా ఆగలేదు. చక్కగా ఇంచుమించుగా మెయిన్ దర్శనం చేసుకునే టైంకి 400 పీపుల్ అలా ఉన్నారేమో. అందరికీ కూడా చాలా మంచి దర్శనం అయితే జరిగింది. చాలా బాగా ఉన్నది. ఇక్కడ అలా లైన్లో నడుచుకుంటూ ఎంతమంది వెళ్ళినా కూడా అంతమందికి సరిపడా లైన్స్ అయితే అక్కడ ఉన్నాయి. టెంపుల్ లోపల కూడా అలానే ఉన్నాయి. చక్కగా శ్రీరాముడి దర్శనం అయితే చేసుకున్నాం. గుడి లోపల ఎలాగో చూపించలేను. గోపురం చూసారు కదా, అదే శ్రీరాముడి గోపురం అనమాట. ఇక్కడ మళ్ళీ కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడ మన బ్యాగ్స్ చెకింగ్ అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఎన్ని మంకీస్ ఉన్నాయంటే మరి రాముడి దగ్గర హనుమంతుడు ఉంటాడు కదా అన్నట్లుగా మొత్తం అయోధ్య అంతా కూడా చక్కగా మంకీస్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉన్నాయన్నమాట. ఇక్కడ బ్యాగ్ చెకింగ్స్. ఈ బ్యాగ్ చెకింగ్ అయిన తర్వాత మనకి ఇంకా ఇలా నడుచుకుంటూ ముందుకు వస్తే ఇవన్నీ కూడా చాలా కౌంటర్స్ ఉన్నాయి. ఈ కౌంటర్స్లో మొబైల్స్ ఇవన్నీ కూడా పెట్టాలి. అలాగే మన చెప్పులు ఇవన్నీ కూడా పెట్టేసి మనం అయితే దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మేము కౌంటర్స్ దగ్గరికి వచ్చాం. అసలు మేము వెళ్ళినప్పుడు ఎంతమంది జనం వచ్చారంటే అంతమందికి కూడా చక్కగా సరిపోయింది. దర్శనం ఏమాత్రం లేట్ లేకుండా అలా నడుచుకుంటూ వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ మొబైల్స్ అవి పెట్టాలన్నమాట. ఈ మొబైల్ కౌంటర్స్ కూడా లోపల చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో. ఇలా మేము మొబైల్ పెట్టేసి స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. ఫైనల్గా అయోధ్యలో బాలరాముణ్ణి దర్శనం చేసుకున్నాను. 2 కళ్ళు సరిపోలేదు. ఆ గుడి కట్టడం అవన్నీ కూడా ఎంత బాగా కట్టారంటే అది మనం మాటల్లో చెప్పలేము. ప్రతి హిందువు అయోధ్య వెళ్ళాలనే కోరిక ఉంటుంది. తప్పకుండా ఆ శ్రీరాముడి ఆశీస్సులతో మీరు కూడా అయోధ్య వెళ్ళాలని కోరుకుంటూ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి.